తాతలు ఇచ్చిన ఆస్తులతో, తండ్రులు ఇచ్చిన వ్యాపారాలతో, భార్య తెచ్చిన కట్నముతో, రాజకీయ అండదండాలతో ఎవడైనా ఎదుగుతాడు. కానీ జీరో నుంచి ఒక అంతస్తుకు ఎదిగిన వారు ఎవరున్నారు? ఈ లోకంలో ఎదిగి చూడు, భారం ఎంతో తెలుస్తుంది. మనుషులు నచ్చితే మాట్లాడుతారు, నచ్చకపోతే వదిలి వెళ్ళిపోతారు. అదే మనం నచ్చినా నచ్చకున్నా మనతో ఉండేది మన ఒంటరితనం. అందుకే ఒంటరితనం అంటే నాకు చాలా ఇష్టం. అడిగి అలిసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. జీవితంలో ఏదైనా మర్చిపో, కానీ మనకు జీవనం పోసిన అమ్మను, మనకు జీవితాన్ని ఇచ్చిన నాన్నను ప్రాణంతో ఉన్నంత వరకు మర్చిపోవద్దు. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గెలుస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన నీ జీవితం నీది. ఒత్తిడిని తట్టుకోలేని వాడు బొగ్గులా మిగిలిపోతాడు. తట్టుకొని నిలబడిన వాడు వజ్రంలా వెలిగిపోతాడు. మంచితనం వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమయ్యింది. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండటం జీవితం కాదు. మనం బాధలో ఉన్న మరొకరి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డ జీవితంలో ఎన్నడూ సుఖపడడు. తర్వాత వేసే పంట కోసం ఒక రైతు ఆలోచన, తర్వాత చేసే సినిమా కోసం ఒక యాక్టర్ ఆలోచన, వచ్చే ఎలక్షన్ల కోసం రాజకీయ నేత ఆలోచన, కానీ వచ్చే తరం గురించి ఆలోచించేది మాత్రం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. జ్ఞానం, ధనం, విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం. అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది. తిరిగి ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలనే ప్రశ్న వచ్చింది. ముగ్గురు ఆలోచించసాగారు. ఇంతలో జ్ఞానం అంటుంది, దేవాలయాలు, విద్యాలయాల్లో నేను కలుస్తా అని. ధనం అంటుంది, నేను ధనవంతుల దగ్గర కలుస్తా అన్నది. విశ్వాసం మాత్రం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. కారణం ఏమంటని జ్ఞానం, ధనం అడిగారు. అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది, మీరిద్దరు విడిపోయినా వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒకసారి వెళ్ళిపోతే తిరిగి రావడం అనేదే కుదరని పని. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు అన్నది. విశ్వాసం మాటల్ని విని జ్ఞానం, ధనం ఆశ్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవటం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకున్నాయి. నీతి, ధనము, జ్ఞానము ఎప్పుడైనా వస్తాయి, కానీ విశ్వాసం ఒక్కసారి పోతే మళ్ళీ రాదు.